ఇక విషయంలోకి వెళ్తే మీ అందరికీ తెలిసిన విషయమే. తెలంగాణలో ఈ మధ్య కవిత గారు ఒక పార్టీ పెట్టారు. అది టిఆర్ఎస్ అని పార్టీ పెట్టారు, తెలంగాణ రాష్ట్ర సేన అని చెప్పి. ఇంతకుముందు తెలంగాణ రాష్ట్ర సమితి అంటే సీసాలు మాత్రం ఒక వేరు వేరు ఉండొచ్చు, కానీ అందులో ఉన్న మందు మాత్రం ఒకటే పోసేశారు. ఎందుకంటే గతంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో రావడానికి వాళ్ళ తండ్రి ఏదైతే వాడుకున్నాడో ఇవాళ సేమ్ ఆమె కూడా అదే వాడుకుంటుంది. అంటే తెలంగాణ సెంటిమెంట్ని రాజేసే పని చేస్తుంది. ఇప్పుడు తాజాగా ఏముంటుందంటే, మేము భారతదేశంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా లేదండి, అసలు తెలంగాణలో మాకంటూ కొన్ని ప్రత్యేకమైన ఉద్యమాలు చేసి సాధించుకున్నాము, కాబట్టి మాకంటూ కొన్ని ఆశలు కోరికలు ఉన్నాయి, కాబట్టి మమ్మల్ని భారత రాజ్యాంగానికి లోబడి ఉండమని చెప్పొద్దు. మాకంటూ అంటే ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణకు ఒక ప్రత్యేకమైనటువంటి స్పెషల్ ఏమంటారు దాన్ని, కొన్ని రూల్స్ని కేటాయిస్తే బాగుంటుందని చెప్పేసి ఆమె మాట్లాడుతుంది. అందులో ముఖ్యంగా తెలంగాణలో అంటే ఎక్కడ చదువుకున్న వాళ్ళైనా తెలంగాణలో ఇంజనీరింగ్ జాబ్ చేయకూడదట, దానికి ఒప్పుకోరంట ఆమె. అంటే ప్రైవేట్ కంపెనీల్లో ఇస్తున్నటువంటి ఐటీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కావచ్చు, లేకపోతే ఇంకొక కన్స్ట్రక్షన్ కంపెనీలో వస్తున్న ఇంజనీరింగ్స్ కావచ్చు, ఎక్కడైనా సరే అవి తెలంగాణలో వాళ్ళకే ఇవ్వాలి, తెలంగాణ వాళ్ళకి ఇవ్వాలి పక్షంలో అవి అలాగే ఉన్నా పర్వాలేదు, కానీ మిగతా రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికి కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వద్దు. అంటే ఇంతకుముందు ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి లోకల్ ఉద్యోగాలు లోకల్ వాళ్ళకే ఇవ్వాలని చెప్పి ఒక పిచ్చి, అంటే 90% లోకల్ వాళ్ళకే ఇవ్వాలని ఒక పిచ్చి జీవో తీసుకొచ్చాడు. బహుశా ఆ జీవో పెద్దగా ఆంధ్ర రాష్ట్రం ఉపయోగపడలేదు. ఇప్పుడు తాజాగా మన కవిత గారు అసలు ఏం మాట్లాడుతున్నారో, మళ్ళీ ఆ తెలంగాణ సెంటిమెంట్ని ఆమె ఎలా రాజేస్తున్నారో ఒకసారి చూసిన తర్వాత ఆ వీడియో గురించి మనం మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెనేషన్ చేద్దాం. ఒకసారి చూడండి. మామూలుగా ఉండదు, ఎందుకంటే అక్క ఇంకా ఎన్నాళ్ళు బట్టినా ఈ తెలంగాణ సెంటిమెంటే వాడుతున్నారు. 1వ తరగతి నుంచి 7వ తరగతి చదువుకున్న వాళ్ళు కనీసం 4 ఏళ్ళు ఇక్కడ ఉండరానే. అదే అమెరికా అనుకో 6 నెలలకోసారి పోయిరారా గ్రీన్ కార్డు కోసం, సిటిజన్షిప్ కోసం. అంటే ఇక్కడ ఓన్లీ ఇంజనీరింగ్ చేసినటువంటి పిల్లలకు కూడా ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్నారు. అది వాస్తవానికి అన్యాయం. ఇప్పుడు మన తెలంగాణ పిల్లలు కూడా ఆంధ్రాలో ఇంజనీరింగ్ చేసిర్రు అనుకోండి, చేస్తే అక్కడ ఉద్యోగం ఏంటి ఇస్తారా? ఇయ్యరు కదా, నాన్ లోకల్ అంటారు కదా. మరి అక్కడ పిల్లలు ఇక్కడికి వచ్చి చదువుకున్నప్పుడు, వేరే మహారాష్ట్ర పిల్లలు ఇక్కడికి వచ్చి చదువుకున్నప్పుడు, వేరే వాళ్ళు వచ్చి చదువుకున్నప్పుడు ఎందుకు ఇవ్వాలి ఇక్కడ? డెఫినెట్గా తప్పు. ఇంకొక ప్రాబ్లం కూడా ఉన్నది. సపోజ్ ఇప్పుడు మన పిల్లలు ఎక్కడన్నా మనం ఉద్యోగరీత్యా బయట ఉండి 1 to 7 బయట రాష్ట్రాల్లో చదివితే మన పిల్లలు కూడా ఇక్కడ నాన్ లోకల్ అనే పరిస్థితి వచ్చింది. అంటే తెలంగాణలో పుట్టినోడు కూడా బయట రాష్ట్రంలో 1 నుంచి 7వ తరగతి బయట చదివితే నాన్ లోకల్ ఉన్నప్పుడు, మరి వేరే రాష్ట్రంలో పుట్టినటువంటి వాళ్ళు 1 to 7 బయట చదివిన వాళ్ళు ఇక్కడ లోకల్ ఎట్లయితారని ఖచ్చితంగా ప్రశ్నించాల్సిందే. ఎవరైతే జడ్జి గారు ఈ ఆర్డర్ ఇచ్చిండ్రో వారు ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో వాటి స్పిరిట్ని అర్థం చేసుకోవాలి, ఇక్కడ ఉద్యమాన్ని అర్థం చేసుకోవాలి, ఇక్కడ జరిగినటువంటి త్యాగాలను, ప్రాణత్యాగాలను అర్థం చేసుకోవాలి, ఇక్కడ ప్రజలు పడ్డటువంటి దుఃఖాన్ని, ఆవేదనని దాన్ని అర్థం చేసుకోవాలి. కేవలము ఈ 3 కలిపి మీరు ఒకటే దగ్గర చూడండి. ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో నంబర్ 7లో ఉంటాయి ఇవన్నీ కూడా. ఇందులో పిన్ టు పిన్ అన్ని చదివినాం మేము. దీంట్లో విడివిడిగా ఈ పాయింట్స్ అన్ని చూసినప్పుడు మన పిల్లలకు అన్యాయం జరగకుండా ఇవ్వచ్చు. అంటే ఇప్పుడు అక్క ఏమంటదంటే, మేము కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాం, మిగతా వాళ్ళు ఎవరు ఇక్కడ పని చేయకూడదు. ఓ పని చేయండి అక్క, మీకు ఈరోజు మీరు ఇది చెప్తారు, రేపేం చెప్తారంటే అసలు ఎవ్వడు ఈ రాష్ట్రంలో మిగతా వాళ్ళు ఎవరు ఈ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టొద్దు అని జీవో పాస్ చేసేయండి, తేడా వదిలిపోతుంది. ఎవడు కంపెనీలు పెట్టడు, ఉన్నోడు కూడా పీక్కొని పొమ్మనండి, దరిద్రం పోతుంది. అరే ఏంట్రా ఏమన్నా మాట్లాడడానికి అర్థం ఉందా? ఈరోజు హైదరాబాద్ అనేది ఒక లార్జెస్ట్ ఫైనాన్షియల్ ఎకనామిక్ ఉత్పత్తి చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి బంగారు బాతు తెలంగాణ చేతిలో ఉంది. ఈ ఏదో జగన్మోహన్ రెడ్డి గారి పిచ్చి నిర్ణయం తీసుకుని ఆంధ్ర రాష్ట్రంలో 3 రాజధానులు అని చెప్పేసి మమ్మల్ని మొడమోపిచ్చేశాడు. ఇవాళ మీరు ఆంధ్ర వాళ్ళు రాకూడదు, మహారాష్ట్ర వాళ్ళు రాకూడదు, తమిళనాడు వాళ్ళు రాకూడదు, కర్ణాటక వాళ్ళు రాకూడదు, కేవలం ఇక్కడ ఉద్యోగాలు మా వాళ్ళే చేయాలి, మా వాళ్ళకే ఇవ్వాలి అంటే ప్రైవేట్ కంపెనీలు ఇక్కడ వాళ్ళకున్నటువంటి స్కిల్స్ని బేస్ చేసుకొని జాబ్స్ ఇస్తారు. అందులో ఎవరు బాగా స్కిల్స్ ఉంటే వాళ్ళకి ఇస్తారు. అలా ఒప్పుకోము, మేము తెలంగాణను ప్రత్యేకమైనటువంటి కోణంలో చూడాలి. ఏంటి ఈ పిచ్చి మాట? దీని గుండా మనకి ఎంత దెబ్బ జరిగిద్దో ఒకసారి మనం అర్థం చేసుకోండి. మన ఫ్యూచర్ భవిష్యత్తు దెబ్బతింది. రానున్న రోజుల్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడి పెట్టేవాళ్ళు ఈ రాష్ట్రంలో పెట్టాలంటే భయపడే పరిస్థితి ఉంటుంది. ఇలాంటి దరిద్రమైనటువంటి ఆలోచన ఏంటి అసలు? కవిత గారు మీరు ఇంతకుముందు మీ నాన్నగారు ప్రత్యేకమైన రాష్ట్రం వస్తే చాలు మాకు,
మా బతుకులు మారతాయని చెప్పారు. ఇవాళ మీరు అట్లా కాదు, రాష్ట్రంతో పాటు ఉద్యోగాలు మా వాళ్ళు చేయాలి, అట్లాగే ఏమన్నా ఉన్నా కూడా మా వాళ్ళు చేయాలి అంటే నాకు అర్థం కావట్లా. మిగతా ఏ రాష్ట్రాలలోనూ ఎక్కడా లేనటువంటి ఒక కొత్త సిస్టమ్ని తెలంగాణ రాష్ట్రంలోకి అమలు చేయాలనుకోవటానికి తెలంగాణ ఏమన్నా ప్రత్యేకమైనటువంటి స్థానంలో ఉందా, లేకపోతే తెలంగాణ సెంటిమెంట్ ద్వారా రాజకీయ లబ్ధి పొందాలి, తెలంగాణ సెంటిమెంట్ ద్వారానే మేము రాజకీయంగా పొలిటికల్గా సర్వే అవ్వగలుగుతున్నాం అనేటువంటి భ్రమలో మీరు బతుకుతున్నారా అనేది మీరు ఆలోచన చేసుకోవాలి. ఊరికే ఎంతసేపు ఉన్న ఆంధ్ర వాళ్ళు వచ్చి ఉద్యోగాలు తీసుకుంటున్నారు, ఏం పని ఇక్కడ ఉద్యోగాలు తీసుకోవడానికి, లేదా కర్ణాటక వాళ్ళు వచ్చి ఇక్కడ ఉద్యోగాలు తీసుకుంటున్నారు అంటే ఈరోజు మీ తెలంగాణ వాళ్ళు తమిళనాడు చెన్నైలో చాలామంది ఉన్నారు, మహారాష్ట్రలో ఉన్నారు, అట్లాగే కర్ణాటకలో ఉన్నారు, ఇంకా ఆంధ్రప్రదేశ్లో అంటే మా దిక్కుమాల పని మా పరిస్థితి బాగాలేక గత 5 ఏళ్లలో మాకు ఒక ఎందుకు చెప్పకూడదు ఒక 3 రాజధానులు అనేటువంటి ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చి మా రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. దాని ఫలితంగా మేము అనుభవిస్తున్నాం. లేకపోతే మాకు ఈరోజు కంపెనీలు ఇది ఇప్పుడు ఉన్నటువంటి కూటమి సర్కారు ఇంకొక 2 టైమ్స్ కానీ వస్తే ఖచ్చితంగా మా పిల్లలు మా రాష్ట్రంలోకి వస్తారు, మా పిల్లలు మా రాష్ట్రంలో జాబులు చేసుకుంటారు. ఆ రోజు మీరు అడ్డం పెట్టి అరే బాబు మీరు మా తెలంగాణకి అతిపెద్ద ఎకనామిక్ ఉత్పత్తి చేసేటువంటి దాన్ని ఏమంటారు ఉత్పత్తి చేసేటువంటి లాంటి వాళ్ళు కాబట్టి దయచేసి అంటే ఇన్కమ్ని ప్రొడ్యూస్ చేసే లాంటి వాళ్ళని మీరు రిక్వెస్ట్ చేసినా కాళ్ళకేళ్ళబడి బతిలాడినా కూడా ఆ రోజు మా వాళ్ళు తట్టాబుట్ట సర్దుకొని రాష్ట్రాన్ని వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం. అలాంటి పరిస్థితులు తెలంగాణ వాళ్ళు ఇక్కడికి వచ్చినా డెఫినెట్గా వాళ్ళని ఆదరించాలి. ఎందుకంటే ఇది భారతదేశంలో ఏ పౌరుడు ఎక్కడైనా ఏ రాష్ట్రంలోనే జీవించవచ్చు, ఆ రాష్ట్రంలో బతకొచ్చు, దానికి ఉన్నటువంటి సిస్టమ్ అది. కానీ మీ వాడు ఇంజనీరింగ్ ఇక్కడ చదివాడా, ఈరోజు హైదరాబాద్లో మీరు చూడండి ఎంత ఎత్తున హైదరాబాదు గత 2004 నుంచి ఇప్పటికంటే 20 yearsలో ఇంత పెద్ద లార్జెస్ట్ ఫైనాన్షియల్స్ అబ్బో ఏర్పడింది. దాంట్లో కారణం ఐటీ, ఫార్మా, ఈ 2 కూడా కీలకమైనటువంటి 2 భాగాలు హైదరాబాద్లో ఉన్నాయి. అలాంటిది ఈరోజు ఇన్వెస్టర్లు ఇంకా రాష్ట్రంలోకి తీసుకురావాలంటే ఇంకా అవసరమైనటువంటి మౌలిక వసతులు, అవసరమైనటువంటి ఆర్థిక ఎదుగుదలకు నిలబడాలి తప్పనిచ్చి ఇట్లాంటి భాష లేకపోతే ప్రాంతీయ విభేదాన్ని రెచ్చగొట్టేసి మేము రాజకీయ లబ్ధి పొందుతాం, మా రాజకీయ లబ్ధి కోసం ఏం మాట్లాడే వాళ్ళు చాలామంది మాట్లాడతారు. ఉద్యోగాలు రాని వాళ్ళు ఈరోజు అమెరికాలో కూడా చాలామంది ఉద్యోగాలు రాక ఎవరో పాపం అమాయకమైనటువంటి పిల్లలు చదువుకోవడానికి వెళ్తుంటే వాళ్ళని తుపాకీలతో కాల్ చేస్తున్నారు. దానికి కారణం ఏంటంటే వీళ్ళు రావడం వల్ల మా ఉద్యోగాలు పోయినాయి. మీరు మన దగ్గర స్కిల్ ఉంటే వాళ్ళకి ఎందుకు ఇస్తారు, మనమే తీసుకుంటాం కదా. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే మహారాష్ట్ర వాడు వచ్చినా లేకపోతే ఇంకా కర్ణాటక వాడు వచ్చినా లేకపోతే ఢిల్లీ వాడు వచ్చినా ఎవరు వచ్చినా కూడా ఇక్కడ మనం బేస్ చేయాల్సింది వాళ్ళకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్, వాళ్ళకు ఉన్నటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్ని ఇవన్నీ పరిగణలో తీసుకున్నప్పుడు ఎవరి దగ్గర ఎక్కడ ఎక్కువ కమ్యూనికేషన్ స్కిల్ ఉందో వాళ్ళకి అవసరమైనటువంటి స్కిల్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయో అలాంటి వాళ్ళని రిక్వైర్మెంట్ చేసుకుంటారు ప్రైవేట్ కంపెనీ. తద్వారా వాళ్ళకి జీతాలు ఇస్తారు, వాళ్ళు ఇక్కడే స్టేయింగ్ చేస్తారు, వాళ్ళు ఇక్కడ నివసించడానికి కంఫర్టబుల్ జోన్ మనం క్రియేట్ చేయగలిగినట్లయితే వాళ్ళు ప్రతి రూపాయి ఎక్స్పెన్సెస్ ఇక్కడే పెడతారు. అలాగే జాబ్కు సంబంధించినటువంటి వచ్చే జీతాలలో చక్కటి ఫ్లాట్లు కొనుక్కుంటారు, రియల్ ఎస్టేట్ డెవలప్ అయింది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయింది. ఫలితంగా హైదరాబాద్లో కీలకమైనటువంటి రియల్ ఎస్టేట్, ఎందుకంటే అదొక తెలంగాణ అభివృద్ధికి ఒక గుండెకాయ లాంటిది, అది ఉపయోగపడుతుంది. అట్లా కాకుండా అరే పోయి ఈ లొల్లి పెట్టుకుంటా పోయి ఎన్నాళ్ళు పెట్టుకున్నా మా నాయన 10 ఏళ్ళు చేసినాడు ఇంకా మాకు తీరలేదు. నేనేమంటున్నానంటే సరే నువ్వు చెప్పిన ప్రకారమే ఇక్కడ లెక్కర్ స్కామ్ చేసుకోక ఢిల్లీకి పోయి ఎందుకు చేసుకున్నాను మీరు అక్కడ ఏంది చండాలంగా ఉన్నాయి. మీరు అక్కడ ప్రమాణ స్వీకారం చేస్తారు, ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ అందరు ప్రమాణం రాజ్యాంగానికి లోబడి. ఏ రాజ్యాంగానికి లోబడుతున్నారు? భారత రాజ్యాంగానికి లోబడి. మరి ఇట్లా లోబడి ఉన్నటువంటి వ్యక్తులు ప్రాంతీయ విభేదాలను రెచ్చగొట్టేలా మాట్లాడితే మీ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. మీ పార్టీకి అసలు డిస్క్వాలిఫై చేశారు మీ పార్టీని. ఎంతసేపు మీరు హక్కుల కోసం అని చెప్పేసి 10 ఏళ్ళు అయిపోయినా కూడా ఇంకా 10 ఏళ్ళు మీ నాయన పరిపాలన చేసి ఇప్పుడు మళ్ళీ పరిపాలనలో మీరు మీ అంతటి మీరున్నా కూడా ఇంకా వాళ్ళు వచ్చి ఉద్యోగాలు దండకెళ్తున్నారు, వీళ్ళు వచ్చి ఉద్యోగాలు దండకెళ్తున్నారు. ఇది న్యాచురల్గా పరిస్థితులను బట్టి. ఇలా మీ వాళ్ళు అమెరికాలో లేరా? అమెరికాలో ఎందుకు వెళ్ళారు? ఇతర స్టేట్స్లో ఎందుకున్నారు? దుబాయ్ లాంటి దాంట్లో ఎందుకుంటున్నారు? వాళ్ళకు ఉన్నటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్ని బట్టి వాళ్ళకి కావాల్సిన జాబ్స్ అక్కడ ఉన్నాయి కాబట్టి వెళ్తున్నారు. అదే ప్రపంచమే గ్లోబలైజేషన్ వెళ్ళిపోతుంటే ఇంకా నేను ప్రాంతీయ విభేదం, నేను ఇక్కడే ఉంటాను, నేను గిరిగిసుకొని ఇక్కడే కూర్చుంటాను, నాకు ఇక్కడ నన్ను ప్రత్యేకమైన హక్కుల ద్వారా చూడాలి, నేను ప్రత్యేకంగా గౌరవించాలి, ఏంటిది నాన్ సెన్స్ లాగుంది, న్యూసెన్స్ లాగుంది. చూసే వాళ్ళు నవ్వుతున్నారు. కొంపతీసి రేపు ఏమన్నా మీరు ఒకవేళ తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ రాష్ట్ర సైన్యం గెలిస్తే మాకు ఒక ప్రత్యేక కరెన్సీ కావాలంటారేమో, మా ఫ్లైట్లు మాకు కావాలంటారేమో, మా ప్రాంతంలో దిగే వాళ్ళందరూ కూడా మా పాస్పోర్టు వీసా ఉండాలంటారేమో, కొత్త రూల్స్ పెడతారేమో అని భయం వేస్తుంది.
అది ప్రాంతీయ విభేదం రెచ్చగొట్టడం ఎప్పటికైనా ఉగ్రవాదం లాంటిదే. ఈరోజు నేను అడుగుతున్నా, మీకేంటి ప్రాబ్లం ఏంటి? ఈరోజు తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ వాళ్ళు, మహారాష్ట్ర వాళ్ళు, కర్ణాటక వాళ్ళు ఉంటే మీకు వచ్చిన నష్టం ఏంటి? మీ వాళ్ళు పక్క రాష్ట్రాల్లో ఉంటే వాళ్ళకి వచ్చిన నష్టం ఏంటి? ఎంతసేపు లేసినా ఈ విభేదాలు, విధ్వంసాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలనే దుర్మార్గమైన ఆలోచన దేనికి? ఎంతమంది బిడ్డల భవిష్యత్తు రేపు రానున్న రోజులు తెలంగాణ ఆర్థిక ఎకనామిక్ మీద దెబ్బ చూసే ప్రమాదం ఉంటుంది. చూసుకోండి. ఈరోజు ఏదో నడిచిపోవచ్చు. నిన్న చెన్నైలో అక్కడ మినిస్టర్స్ ఒక రిపోర్ట్ పాస్ చేశారు. ఆ తీవ్రమైనటువంటి భాషా విభేదం ఉండటం వలనే తమిళనాడులో పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు సముఖంగా లేరు. రేపు ఇదే పరిస్థితి ఏర్పడుతుంది. తీవ్రమైనటువంటి ప్రాంతీయ విభేదం ఉండటం వల్లే తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ప్రజలు ముందుకు రాలేదు. రావచ్చు మేబీ. ఆ రోజు మీరు ఎంత మేనేజ్ చేసినా, ఎంత మేనేజ్ చేసి చేతులెత్తి దండం పెట్టినా కూడా ఆ రోజు జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోతుంది. ఇలా మీరు తెలంగాణ బిడ్డల భవిష్యత్తు నాశనం చేస్తున్నారు. హైదరాబాద్ భవిష్యత్తు నాశనం చేస్తున్నారు. హైదరాబాదు మహానగరంగా ఎన్నో కొన్ని అనేకమైనటువంటి ప్రాంతాలకు సంబంధించినటువంటి వాళ్ళని హక్కున చేర్చుకుంటే దాన్ని ఈరోజు మీరు లేదు ఇక్కడ వీళ్ళే ఉండాలి, వీళ్ళు ఇక్కడే ఉండాలి, వీళ్ళే ఉండాలి అని చెప్పేసి ఏలెత్తి చూపించడం అనేది నిజంగా చాలా దుర్మార్గమైన విషయం. మీరు మానుకోవాలి. మీరు రాజ్యాంగానికి లోబడి ఉండగలిగితేనే పార్టీని రన్ చేయండి. ప్రాంతీయ విభేదాలను రెచ్చగొట్టి పార్టీని నడిపేపడితే దయచేసి షట్టర్లు క్లోజ్ చేసి ఇంకేమైనా వ్యాపారం చూసుకుంటే బాగుంటుందని నా పర్సనల్ ఒపీనియన్.